Hello everyone. First of all, a warm welcome to CBS Institute YouTube channel. I'm Avinaju, Quantitative Aptitude Faculty, Reasoning Trainer. In this video, I'm going to explain advanced questions and only few, especially related to bank, RRB, Scale 1, Office Assistant, Prelims and Mains, and over the beginners of Syllogism. So don't worry, we're going to do a series-based Syllogism classes after this video, and this video available in Telugu languages and explanation in Telugu, and who are completely pure background from English background or from other states, wait for the next video. In the next video we're going to explain the same scenario with the same concept and questions in English. So this video is suitable for Telugu medium and Telugu state people. Okay, so let's get into topic. Name is Syllogism, only and only few cases. Okay, so students, ఇక్కడ మనం ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ కేసెస్ డిస్కస్ చేసే ముందు మీకు సబ్జెక్ట్ మీద, ప్రెడికేట్ మీద, కోప్లా మీద కొంచెమైనా ఐడియా ఉండాలి. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ ఓన్లీ ఫ్యూ. దానికన్నా ముందు అసలు ఓన్లీ అండ్ ఓన్లీ అంటే ఏంటి? రెండు కూడా ఒకే మీనింగ్ని ఉంటాయి. ఓన్లీ అండ్ ఓన్లీ ఆర్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మీనింగ్, బట్ దీస్ ఆర్ ద కండిషనల్ క్వాంటిఫైర్. సో దిస్ కండిషన్ ఓన్లీ అండ్ ఓన్లీ ఏ కండిషన్ ఎవరికి ఇంప్లాయ్ అవుతుందంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి ప్రెడికేట్కి ఇంప్లాయ్ అవుతుంది. ఓన్లీతో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్లో ఏదైతే ప్రెడికేట్ ఉంటుందో ఆ ప్రెడికేట్కి ఈ కండిషన్ సూటబుల్ అవుతుంది, దానికి మాత్రమే ఇది ఫాలో అవుతుంది. ఓకే, సో మరి ఏంటో చూద్దాం. అంటే లెట్స్ గెట్ ఇన్ టు క్లియర్ అండర్స్టాండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఓకే, హియర్ ద డయాగ్రామ్ హియర్ ఇట్ ఇస్. దిస్ ఇస్ అన్ only having subject, having predicate, and only subject, the some subject, how much subject participated, some subject participate with the predicate. Okay, you have a doubt, what about rest subjects? The rest subject is doubtful. The rest subject is doubtful, which is possible to create a possible relation with predicate and other element which are given in the second statement. అంటే ఇందులో కొద్ది సబ్జెక్ట్ అనేది మనకు పాసిబిలిటీస్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఓకే, పాసిబిలిటీస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రెడికేట్ మాత్రం పాసిబిలిటీస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవ్వదు. అర్థమవుతుంది కదండి? అంటే రిమైనింగ్ సబ్జెక్ట్ అనేది మనకు పాసిబిలిటీస్ ని ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ప్రెడికేట్. మరి ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ప్రెడికేట్ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రెడికేట్, టోటల్ ప్రెడికేట్. ఓకే, all predicate participate with the subject, all predicate participate with the subject. Here it is very important. మొత్తం సబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా అంటే all predicate participate with subject and no more empty space. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి స్పేస్ ఉండదు. ఓకే, ఎటువంటి స్పేస్ అనేది ఇక్కడ మనకు ఉండదు. సో చాలా మందికి తెలవాల్సిన ఐడియా ఏంటంటే మనకు ఓన్లీలో ప్రెడికేట్కి ప్రెడికేట్ ఉన్నటువంటి ఓన్లీ ప్రెడికేట్కి ఎటువంటి పాసిబిలిటీస్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే లెఫ్ట్ టు అదర్ రిలేషన్ అంటే ఇక్కడ ఏ స్పేస్ లేదు. ఓకే, నో మోర్ స్పేస్ ఎంటీ టు లెఫ్ట్ టు అదర్ రిలేషన్స్. అంటే ప్రెడికేట్ ఉన్న దగ్గర మనం పాసిబిలిటీస్ని క్రియేట్ చేయలేము. మరి ఓన్లీని కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ కన్వర్ట్. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే కండిషనల్ ఆల్. ఈ ఆల్ ఎవరికి ఇంప్లాయ్ అవుతుందంటే ప్రెడికేట్కి ఇంప్లాయ్ అవుతుంది. ఓకే, సో కన్వర్ట్ కండిషనల్ ఆల్ ఆఫ్ ప్రెడికేట్ విత్ సబ్జెక్ట్. Let us simple example. Only A or B, you can convert all B or A. All B or A. Here B completely filled by A. B completely filled by whom? A to fill up in the. So let's go for a common example. Only graduates are PO. Before conversion, only is a subject quantifier, graduates are the subject, and R is a copula and PO is a predicate. When I converted into a particular confirmation, all POs are graduates. Now here all is a subject quantifier. Here PO is a subject. Here PO is a subject. But in the previous, PO is a predicate. When I converted, PO become a subject, and R is a copula, that is keep constant, and predicate is a graduate. Okay, so predicate is a graduate. Okay, clear? So this is a way to answer question. So most of only cases definitely we convert to all because to represent in a proper diagram. Okay, proper diagram represent చేయడానికి దీన్ని మనం యూజ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ కంక్లూషన్స్ని నేను ఒకసారి డెఫినేషన్స్ చెప్పిన తర్వాత, అంటే కంక్లూషన్ అంటే ఏంటి, డెఫినెట్ కంక్లూషన్ అంటే ఏంటి, పాసిబిలిటీ కంక్లూషన్ అంటే ఏంటి చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ఓన్లీ ఫ్యూ అండ్ ఓన్లీ ఫ్యూ.
only a few, both are having the same meaning. Okay, don't take it, there are different terms. Okay, so both are the same terms, both are having the same term. Only few and only a few రెండు కూడా ఒకే మీనింగ్ ని కలిగి ఉంటాయి. బోత్ ఆర్ సేమ్ మీనింగ్, బట్ ఇవి కండిషనల్ క్వాంటిఫైర్ అవుతాయి. ఏమవుతాయి? కండిషనల్ క్వాంటిఫైర్ అవుతాయి. ఓన్లీ ఫ్యూ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఓన్లీ ఫ్యూ లో ఉన్నటువంటి ప్రెడికేట్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఇక్కడ చూద్దాం. ఓన్లీ ఫ్యూ లో ఎంత సబ్జెక్ట్ పార్టిసిపేట్ చేస్తుందో క్లియర్ చూద్దాం. Some subject positive overlap. How much overlap? Positive overlap. Okay, clear? So some subject is how much overlap? Positive overlap. Okay, so this is some subject is how much overlap? Positive overlap. Positive overlap with whom? So predicate. Okay, predicate to the positive overlap అవుతుందని చెప్తున్నాను. రెస్ట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే నెగటివ్ ఓవర్లాప్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఓన్లీ ఫ్యూలో సబ్జెక్ట్ మొత్తం ఆక్యుపై అయిపోతుంది, సబ్జెక్ట్ మొత్తం ఆక్యుపై అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ నుంచి ప్రెడికేట్ కి మనం పాసిబిలిటీస్ ని క్రియేట్ చేయలేము. ఓకే, క్లియర్? నో మోర్ సబ్జెక్ట్ హెల్ప్ టు క్రియేట్ పాసిబిలిటీ కంక్లూషన్. ఎవరికి క్రియేట్ చేయలేము? ప్రెడికేట్ కి క్రియేట్ చేయలేము, ప్రెడికేట్ వారికి క్రియేట్ చేయలేము. ఓకే, సబ్జెక్ట్ నుంచి ప్రెడికేట్ కి చేయలేము. అదే సబ్జెక్ట్ నుంచి వేరే స్టేట్మెంట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కి, వేరే స్టేట్మెంట్ ఉన్న సబ్జెక్ట్ కి, వేరే స్టేట్మెంట్ ఉన్న ప్రెడికేట్ కి క్రియేట్ చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ పాసిబుల్ టు క్రియేట్ ఇట్ ఇస్. ఓకే, సో అర్థమవుతుందండి. అదే స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ నుంచి ప్రెడికేట్ కి పాసిబిలిటీస్ క్రియేట్ చేయలేము, కానీ ఈ సబ్జెక్ట్ నుంచి వేరే స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ కి, వేరే స్టేట్మెంట్ ప్రెడికేట్ కి మీరు పాసిబిలిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ మరి ఇందులో ప్రెడికేట్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. అంటే సబ్జెక్ట్ అనేది ఖాళీగా ఉండదు. ఎవరికి ఖాళీ ఉండదు? ప్రెడికేట్ తోటి కంప్లీట్ రిలేషన్ లో ఉంది కాబట్టి ఇంకా ప్రెడికేట్ కి మీరు పాసిబిలిటీ చెప్పడానికి ఛాన్సెస్ ఉండవు. ఓకే, మరి ప్రెడికేట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సమ్ ప్రెడికేట్ పార్టిసిపేట్ విత్ సబ్జెక్ట్, ఓన్లీకి ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఓకే, సమ్ ప్రెడికేట్ పార్టిసిపేట్ విత్ సబ్జెక్ట్. మరి రెస్ట్ ప్రెడికేట్ ఎలా ఉంటుంది అంటే పార్టిసిపేట్ విత్ పాసిబిలిటీ కేసెస్. అంటే మీరు ప్రెడికేట్ నుంచి సబ్జెక్ట్ కి ఏమన్నా పాసిబిలిటీస్ క్రియేట్ చేసుకోండి. యూ కెన్ క్రియేట్ పాసిబిలిటీస్ ఫ్రమ్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్. ఓన్లీ ఫ్యూలో మీరు ప్రెడికేట్ నుంచి సబ్జెక్ట్ కి ఎటువంటి పాసిబిలిటీస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ లెట్ us see some example. సో ఓన్లీ if you can convert a conditional sum subject positive. ఏమని కన్వర్ట్ చేయొచ్చు అంటే కండిషనల్ సమ్ సబ్జెక్ట్ పాజిటివ్. అంటే సమ్ సబ్జెక్ట్ ని పాజిటివ్ గా చూపించాలి, రెస్ట్ సబ్జెక్ట్ ని నెగిటివ్ చూపించడాన్ని ఓన్లీ ఫ్యూ అంటాం. ఓకే, కన్వర్ట్ ఇంటూ కండిషనల్ సమ్ సబ్జెక్ట్ ఇస్ పాజిటివ్ అండ్ రెస్ట్ సబ్జెక్ట్ ఇస్ నెగిటివ్ విత్ ప్రెడికేట్. అంటే కొద్దిపాటి సబ్జెక్ట్ ఏమో పాజిటివ్ ఉంటుంది, కొద్దిపాటి సబ్జెక్ట్ ఏముంటుంది? నెగిటివ్ ఉంటుందని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నెగిటివ్ ఉంటుందని సో క్లియర్ గా చెప్తున్నాడు. క్లియర్? అండర్స్టాండ్? సో దిస్ ఈస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓన్లీ కన్వర్ట్ ఇంటూ కండిషనల్ సమ్ అని చెప్పాను కదా. లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఓన్లీ ఫ్యూ ARB, you can convert some ARB and some AR not B. Is it possible? And it's 100% true. Some only few వచ్చింది అనమాట, కండిషన్ వచ్చింది కాబట్టి కొద్దిపాటి ఏలు బీలు అవుతాయి, మిగిలిన ఏలు బీలు కావని చెప్పడాన్ని ఓన్లీ ఫ్యూ అంటాము. ఓకే, లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఓన్లీ ఫ్యూ గ్రాడ్యుయేట్స్ ఆర్ PO. Here only few is a subject quantifier before conversion and graduate is a subject before conversion. Or is a copula before conversion, PO is a predicate and okay, when I convert into a particular information like some graduates are PO, here some is a subject quantifier, graduate is the subject, IR is a copula and PO is a predicate. Some graduates are not PO, same some not is a subject quantifier, graduate is a copula and R is a copula, graduate is a subject, R is a copula, PO is a predicate test. Okay, clear? So understand? So this is very important. Okay, so now let me go for it as a very important information. So only few అనేది మీకు ఏం చెప్పలేదండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం చాలా చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని నేను వెన్ డయాగ్రామ్ లో చూపించే ముందు మనం ఒకసారి గెట్ బ్యాక్ టు ఓన్లీకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ ఓన్లీ. ఓకే, ఓన్లీని వెన్ డయాగ్రామ్ లో ఎలా చూపించేదో చూద్దాం. ఓన్లీ ARB. ఓకే, సో ఓన్లీ ARB ని నేను ఎలా చూపిస్తాను చూడండి. ఓన్లీ ARB ని ఏమని చూపిస్తున్నారు అంటే యూ కెన్ కన్వర్ట్ ఆల్ BRA. సో ఆల్ BRA, ఈ B మొత్తం కూడా ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? A మాత్రమే ఆక్యుపై చేస్తుంది కాబట్టి నో స్పేస్ ఆర్ ఎంటీ, దట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్. ఓకే, కంప్లీట్లీ ఫుల్ అప్ అయిపోతుంది కాబట్టి నో స్పేస్ ఎంటీ ఇన్ దిస్ గ్రూప్. ఓకే, ఇందులో ఎటువంటి స్పేస్ ఉండదు. ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? A ఆక్యుపై చేస్తున్నారు. మరి ఈ పోర్షన్ ని మనం పాసిబిలిటీ పోర్షన్ గా
తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ as పాసిబిలిటీ పోర్షన్. ఓకే, మరి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వెన్ డయాగ్రామ్. ఓకే, సో నేను కంక్లూషన్స్ ని నేను మీకు ఏం చెప్తాను, సో డెఫినెట్ కంక్లూషన్స్ అండ్ పాసిబిలిటీస్ అంటే ఏంటో చెప్పిన తర్వాత నేను కంక్లూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో ఫర్ ఓన్లీ ఫ్యూ మెయిన్ డయాగ్రామ్. ఓన్లీ ఫ్యూ మెయిన్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మీకు ఓన్లీ ఫ్యూ అంటే ఏంటో చూద్దాం. ఓన్లీ ఫ్యూ AR B మీన్స్ యూ కెన్ కన్వర్ట్ సమ్ AR B అండ్ సమ్ AR not B. చూడండి ఇక్కడ సమ్ AR B, సో దిస్ ఈస్ అ పాజిటివ్ ఓవర్లాప్ రెస్పెక్ట్ టు B. ఇక్కడ ఎన్నైతే ఏలు బీలు అవుతున్నాయో అన్ని బీలు కూడా ఏలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సమ్ AR B అండ్ సమ్ BR A ఈజ్ 100% ట్రూ. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాను, సమ్ AR నాట్ B అని చెప్తున్నా. అంటే నెగిటివిటీ అనేది మనకు ఏ నుంచి ఉంటుంది, మరి B నుంచి నెగిటివిటీ ఎలా ఉంటుందంటే డౌట్ఫుల్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది, డౌట్ఫుల్. కాబట్టి ఎక్కడైతే డౌట్ఫుల్ పోర్షన్ ఉంటుందో అక్కడ మీరు పాసిబిలిటీని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ అ పాసిబిలిటీ. ఓకే, సో యూ కెన్ క్రియేట్ అ పాసిబిలిటీ ఫ్రమ్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్. ఫ్రమ్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్ కి మీరు ఎటువంటి పాసిబిలిటీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్? సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్, అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ అంటే హియర్ సబ్జెక్ట్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ కంప్లీట్లీ రిలేషన్ పాజిటివ్ అండ్ నెగటివ్ విత్ ద ప్రెడికేట్. ఓకే, అంటే సబ్జెక్ట్ అనేది ఇంకా ఎంటీ ఉండదు. దిస్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ రెస్పెక్ట్ టు ప్రెడికేట్. మరి ఇది ఇక్కడ నుంచి వేరే స్టేట్మెంట్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ క్రియేట్ ఇట్ as. ఓకే, అక్కడ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ అన్ వెరీ అండ్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. సో టేక్ దిస్ నోట్స్ వెరీ క్లియర్లీ బికాస్ ఎగ్జామ్ హాల్లో ఓన్లీ ఫ్యూ లేకుండా మీకు ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ అసలు ప్రిపేర్ చేయడం. ఓకే, సో క్లియర్? సో లెట్స్ గో ఫర్ అంటే డెఫినెట్ కేసెస్ పాసిబిలిటీస్ అంటే చెప్పే ముందు నేను మీకు పాసిబిలిటీస్ అంటే ఒక ఐడియా వచ్చి ఉండాలి బికాస్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే, డెఫినెట్ కంక్లూజన్ అంటే ఏంటి, 100% షూర్ ఉండాలి, విచ్ ఇస్ ఫిజికల్ అపిరెన్స్ డయాగ్రామ్ లో 100% మీకు ఫిజికల్ అపిరెన్స్ ఏవైతే కనిపిస్తుందో దాన్ని మనం డెఫినెట్ కంక్లూషన్స్ అంటాం. ఓకే, సో ఇన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ని ఫామ్ చేయడానికి ఎన్ని ప్రిమైసెస్ అయితే యూజ్ అవుతాయో అన్ని ప్రిమైసెస్ ని కూడా మనం ఇన్ఫరెన్సెస్ అంటాము. ఆ ఇన్ఫరెన్సెస్ అన్ని కూడా మనకు డెఫినెట్ కంక్లూషన్స్ అవుతాయి. అంటే స్టేట్మెంట్ లో మనకు ఓవర్లాప్ కొన్ని పార్ట్స్ ఓవర్లాప్ అవుతాయి. ఆ ఓవర్లాప్ అయిన పార్ట్స్ ని కూడా ఇన్ఫరెన్స్ అంటాం. అంటే ఆ స్టేట్మెంట్ లో ఉంటాయి అనమాట, టాపిక్ ని ఇన్ఫరెన్స్ అంటాం. ఇన్నర్ మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇందాక చెప్పాను కదండి, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ PO అంటే ఆల్ POs ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ POs ఆర్ గ్రాడ్యుయేట్స్ అనేది స్టేట్మెంట్ యొక్క ఇన్నర్ మీనింగ్. ఆ ఇన్నర్ మీనింగ్ ని కూడా మీరు డెఫినెట్ కంక్లూజన్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆల్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ నేమ్డ్ డెఫినెట్ కంక్లూజన్. నెక్స్ట్ కండిషనల్ అండ్ ఎక్స్క్లూజివ్ వర్డ్స్ ఏవైతే వస్తాయో వాటిని డెఫినెట్ కంక్లూజన్స్ అంటాం. కండిషనల్ వర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కండిషనల్ వర్డ్స్ కానీ ఎక్స్క్లూజివ్ కానీ ఏమంటాం మనము డెఫినెట్ కంక్లూషన్స్ అంటాం. లెట్ ఎగ్జాంపుల్ ఇది ఇందాకనే మనం డిస్కస్ చేసాము, ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ. ఓకే, వీటిని డెఫినెట్ అంటాం. మరి పాసిబిలిటీ అంటే ఏంటంటే డెఫినెట్ కి కంప్లీట్లీ ఆపోజిట్. సో ప్రాబబుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎక్స్పెక్టేషన్ ని, ఓకే, ఒక స్టేట్మెంట్ యొక్క ప్రాబబుల్ ఎక్స్పెక్టేషన్స్ ని మనం ఏమంటాము, పాసిబిలిటీస్ అంటాము. విచ్ ఆర్ నాట్ ట్రూ ఇన్ డెఫినెట్ కేసెస్. ఖచ్చితంగా ట్రూ అవుతాయని డెఫినెట్ కేసెస్ లో మన దగ్గర ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఇవి ట్రూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అటువంటి మరి బోల్డ్ అని వస్తాయి కదా సార్ అంటే, సో గుర్తుపెట్టుకోండి ఎలా అటువంటి బోల్డ్ అని వస్తాయి అనే విషయం మీకు ఉన్నప్పుడు ఐ గివ్ యూ 3 కండిషన్స్. దీస్ 3 కండిషన్స్ సాటిస్ఫైడ్, డెఫినెట్లీ దీస్ ఆర్ వ్యాలిడ్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ పాసిబిలిటీ ఖచ్చితంగా డెఫినెట్ స్టేట్మెంట్ అవ్వద్దు. అంటే వాడిచ్చిన స్టేట్మెంటే మళ్ళీ చెప్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆల్ PO ఆర్ బ్యాంకర్స్ అని ఇచ్చాడు. ఓకే, నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే మళ్ళీ కంపాసిబిలిటీ ఆల్ PO బీయింగ్ బ్యాంకర్స్ ఈజ్ పాసిబుల్. Being bankers is possible. This is a wrong conclusion, wrong possibility because it's already definite statement. All POs are bankers. ఇది definite statement. మళ్ళీ నేను పాసిబిలిటీ చెప్పడాన్ని రాంగ్ పాసిబిలిటీస్ అంటాను. అంటే ఇట్స్ నాట్ ఏ డెఫినెట్ స్టేట్మెంట్. డెఫినెట్ స్టేట్మెంట్ అవ్వకూడదు. అటువంటి వాటిని మనం ఏమంటాము, సో పాసిబిలిటీస్ అంటాం. డెఫినెట్ కంక్లూషన్స్ కూడా అవ్వద్దు. అంటే అది చూడగానే డెఫినెట్ కంక్లూషన్ వస్తుందా, డెఫినెట్ కంక్లూషన్ కూడా అవ్వద్దు. డెఫినెట్ ఇన్ఫరెన్సెస్ కూడా మనకు అవ్వద్దు. అటువంటి వాటిని మనము ఏమైనా ట్రీట్ చేయాలి, సో వ్యాలిడ్ పాసిబిలిటీ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతుంది డూ నాట్ డిస్టర్బ్ అదర్ స్టేట్మెంట్. అట్లాంటి బోర్డ్ అని ఉన్నప్పుడు మిగతా స్టేట్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు. సో మిగతా స్టేట్మెంట్ డిస్టర్బ్ చేయకుండా, కంక్లూజన్ డిస్టర్బ్ చేయకుండా, ఇన్ఫరెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండే వాటిని మనం పాసిబిలిటీస్ అంటాం. మీరు పాసిబిలిటీ తీసుకున్నారు, అది డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్సెస్ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కంక్లూజన్ని డిస్టర్బ్ చేస్తుంది, అట్లా డిస్టర్బ్ చేసే వాటిని రాంగ్ పాసిబిలిటీస్ అంటాం. ఓకే, లాస్ట్ వన్ ఈ రెండు ఎగ్జిక్యూట్ ఏంటంటే లాస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అయినట్టే. ఏంటి, లాజికల్ ఉండాలి, కండిషనల్ గా ఉండకూడదు అంటుంది. అంటే ఓన్లీ ఫ్యూ కండిషనల్ వర్డ్స్ ఉండకూడదు.
అటువంటి వర్డ్స్ ఉంటే వాటిని పాసిబిలిటీస్ అన్నాం. అంటే లాజికల్, అంటే పై రెండు ఎగ్జిక్యూట్ అయితే లాజికల్ ఉన్నట్టే రిలేషన్. ఓకే, సో వీటిని మనం పాసిబిలిటీస్ని చెక్ చేసే ప్రయారిటీస్ అంటాం. మరి పాసిబిలిటీ క్వాంటిఫైస్ ప్రయారిటీస్ ఏంటంటే ఏమున్నాయంటే కెన్ బి, మే బి, అదేవిధంగా మైట్ బి, కుడ్ బి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, వుడ్ బి, బీయింగ్ పాసిబుల్, కెనాట్ బి, ఆర్ పాసిబిలిటీ క్వాంటిఫైస్. ఓకే, పాసిబిలిటీ క్వాంటిఫైస్ అని చెప్తున్నాను కదండి. సో మరి పాసిబిలిటీ క్వాంటిఫైస్ తర్వాత ఈ కెనాట్ బి అనేది చాలా మంది, కెన్ నెవర్ అనేది చాలా మంది పాసిబిలిటీస్ క్వాంటిఫైర్ అంటారు. నెవర్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ వర్డ్. నెవర్ ముందు కెన్ వచ్చిన పాసిబిలిటీ కాదండి, ఇట్స్ అ డెఫినెట్ కేస్. ఓకే, లెట్ మీ గో ఫర్ నెవర్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ వర్డ్. నెవర్ అంటే ఇంకా స్పేస్ లేదు. నెవర్ అంటే నువ్వు ఎప్పటికీ రావద్దని చెప్పాడు, అంటే నో పర్మిషన్ ఎట్ ఆల్, నో పర్మిషన్. సో పర్మిషన్ అనేది లేదు మనోడికి, కాబట్టి ఇంకెప్పుడు రాకూడదు అంటే క్లియర్గా చెప్పేస్తున్నాడు, ముందు చెప్పేస్తున్నాడు, కాబట్టి దట్ ఈస్ డెఫినెట్. కెన్ నెవర్ అనేది ఎప్పుడు ఏ కింద తీసుకోవాలి, డెఫినెట్ కేసెస్ కింద ట్రీట్ చేయాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా మంది పాసిబిలిటీస్ అనుకుంటారండి. ఓకే, సో రాంగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెవర్ కెన్ వచ్చింది కదా, కెన్ వస్తే ఏది వస్తే అది మనం పాసిబిలిటీస్ అనుకుంటారంటే కెన్ తర్వాత వచ్చే ఏవైతే వర్డ్ ఉంటాయో అవి ఎక్స్క్లూజివ్ వర్డ్ కాకుండా చూసుకోండి, డెఫినెట్ వర్డ్ కాకుండా చూసుకోండి. ఏముండాలి మనకి, ఎక్స్పెక్టేషన్స్గా ఉండాలి పాసిబిలిటీస్. కెన్ బి, కెన్ అనేది కూడా మనకు ఒక పాసిబిలిటీ అవ్వచ్చు అని చెప్తున్నాం. ఓకే, వీటిని పాసిబిలిటీస్ అంటాం. ఓకే, అండర్స్టాండ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు కంపల్సరీ ఐడియా ఉంటేనే మీరు ఇందాక వస్తాయి. ఓకే, ఇందాక స్టేట్మెంట్లో మనకి డెఫినెట్ కంక్లూషన్స్ని మనం తయారు చేద్దాం. ఓకే, వి గో అండ్ క్లియర్ అండ్ డెఫినెట్ కంక్లూషన్. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి మీన్స్ సమ్ ఏఆర్ నాట్ బి. సో ఓన్లీ ఫ్యూ ఇది. లెట్స్ గో ఫర్ ఓన్లీ కేసెస్. వాట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్? దిస్ ఇస్ ఆల్ ఓన్లీ ఏఆర్ బి మీన్స్ యూ కెన్ కన్వర్ట్ ఆల్ బి ఆర్ ఏ. దాన్ని నేను ఎలా చూపించాను, ఇలా చూపించాను. నాకు వచ్చే ఇక్కడ డెఫినెట్ కంక్లూషన్ చూద్దాం. వాట్ ఆర్ ద డెఫినెట్ కంక్లూషన్స్ కెన్ ఐ మేక్? హియర్ ఇట్ ఇస్ ద ఫస్ట్ వన్. సో నాకు వచ్చే ఫస్ట్ కంక్లూషన్ చూద్దాం. ఇదే కదండి, ఇది మెయిన్ డయాగ్రామ్. ఇది మెయిన్ డయాగ్రామ్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, సమ్ ఏఆర్ బి, ఏ అండి, సో విచ్ ఆర్ ఇన్నర్. సమ్ ఏఆర్ బి ఇస్ అ వ్యాలిడ్ డెఫినెట్ కంక్లూషన్. అదేవిధంగా ఆల్ బిఆర్ ఏ, దిస్ ఇస్ ఇన్ఫరెన్స్. ఇందాక చెప్పాను కదండి, సో ఇన్నర్ మీనింగ్ అన్నాను కదండి. ఇన్నర్ మీనింగ్ ఒక ఆల్ బిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇన్నర్ మీనింగ్స్ అన్ని కూడా ఏమవుతాయి, డెఫినెట్ కంక్లూషన్స్ అవుతాయండి. సో యూ కెన్ రిప్రజెంట్ దేర్ డయాగ్రామ్ ఇట్ ఇస్. ఓకే, పాసిబిలిటీ కంక్లూషన్ చూద్దాం. పాసిబిలిటీస్లో చెప్పాను కదండి, ఫస్ట్ వన్ ఏం కావద్దు, డెఫినెట్ కేసెస్ కావద్దు, డెఫినెట్ స్టేట్మెంట్ అవ్వద్దు, డెఫినెట్ కంక్లూజన్ అవ్వద్దు, డెఫినెట్ ఇన్ఫరెన్స్ అవ్వద్దు. సెకండ్ది డూ నాట్ డిస్టర్బ్ అదర్ స్టేట్మెంట్, కంక్లూజన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్. థర్డ్ లాజికల్, ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి, థర్డ్ ఎగ్జిక్యూట్ అయినట్టే. ఫస్ట్ చూద్దాం, ఆల్ ఏ బీయింగ్ బీ ఇస్ అ పాసిబిలిటీ. ఇక్కడ ఆల్ ఏ బీయింగ్ బీ ఇస్ అ పాసిబిలిటీ డెఫినెట్ స్టేట్మెంటా? కాదు. నెక్స్ట్ డెఫినెట్ కంక్లూజనా? కాదు. ఇన్ఫరెన్సా? కాదు. ఇప్పుడు ఇది మిగతా వల్ల డిస్టర్బ్ లేదో చూద్దాం. ఈ డయాగ్రామ్ చూద్దాం. ఆల్ ఏఆర్ బి, ఇందులో డెఫినెట్ కంక్లూషన్స్ ఏవి ఇవే కదండి. సమ్ ఏఆర్ బి అని చూపించచ్చా అండి? ఎస్. సమ్ ఏఆర్ బి అని చూపించచ్చా? ఎస్. ఆల్ బిఆర్ ఏ అని చూపించచ్చా? ఓకే, ఆల్ బిఆర్ ఏ అనేది యూ కెన్ ఈజీలీ కన్వర్ట్, అంటే చూపించడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆల్ బి, ఇదే డయాగ్రామ్ మీరు ఇలా కూడా వేసుకోవచ్చండి. ఓకే, దిస్ ఆల్సో అండ్ ట్రూ. ఓకే, సో ఆల్ బిఆర్ ఏ, ఆల్ ఏఆర్ బి. సో ఇందులో సమ్ ఏఆర్ బి చూపించవచ్చు, సమ్ బిఆర్ ఏ అని కూడా చూపించవచ్చు. ఓకే, సో ఇది డిస్టర్బ్ అవ్వట్లేదు కాబట్టి దిస్ ఇస్ అ వ్యాలిడ్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాను, సమ్ ఏఆర్ నాట్ బి బీయింగ్ ఈజ్ అ పాసిబిలిటీ. చూడండి, సమ్ ఏఆర్ నాట్ బి ఈజ్ అ బీయింగ్ పాసిబిలిటీ అంటున్నాను. ఇక్కడ చూపించవచ్చు కదండి కొన్ని బీలో, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది మనకు కొద్ది పోర్షన్ ఎంటీగా ఉంది. ఈ పోర్షన్ ఎంటీగా ఉంది కాబట్టి యూ కెన్ క్రియేట్ దిస్ పాసిబిలిటీ. డెఫినెట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు, మిగతా వాడిని డిస్టర్బ్ చేయట్లేదు. ఈ పోర్షన్లో మీరు ఇక్కడ సమ్ ఏఆర్ నాట్ బి అనే ఈ పోర్షన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పోర్షన్ మీరు చూపించచ్చు కదండి, దిస్ ఇస్ క్లియర్. ఓకే, ఇది ఏం రాసుకోవచ్చు, సమ్ ఏఆర్ బి అని చూపించవచ్చు కదా. ఎస్. మరి ఈ పోర్షన్ ఏం చూపించవచ్చు, సమ్ ఏఆర్ నాట్ బి అని చూపించవచ్చు. ఓకే, సో క్లియర్. ఈ విధంగా అంటే మీరు తీసుకునే పాసిబిలిటీస్ని సాటిస్ఫై అంటే అన్ని రూల్స్ని సాటిస్ఫై చేస్తే వాటిని మీరు వ్యాలిడ్ పాసిబిలిటీస్గా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ సంబంధించిన మీనింగ్. ఓకే, లెట్స్ గో ఫర్ ఓన్లీ ఫ్యూ పాసిబిలిటీ డెఫినెట్ కేసెస్ చూద్దాం. ఓకే, ఓన్లీ ఫ్యూ డయాగ్రామ్లో చూద్దాం. సమ్ ఏఆర్ బి అంటున్నాడు. సమ్ ఏఆర్ బి, ఎస్, this position, some AR B, this portion is possible. Some AR B is a definite conclusion. Some BR A, this is some BR A. Some AR not B. చింత చెప్పాను కదండి, ఓన్లీ ఫ్యూలో సమ్ సబ్జెక్ట్ ఏమో పాజిటివ్ ఉంటుంది, సమ్ సబ్జెక్ట్ ఏమో నెగిటివ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీనింగ్, ఇన్నర్ మీనింగ్, ఇవన్నీ కూడా ఇన్నర్ మీనింగ్. ఇన్నర్ మీనింగ్ని ఏమంటారు, డెఫినెట్ కంక్లూజన్స్ అంటారు. అర్థమైంది కదా. ఎస్.
నెక్స్ట్ పాసిబిలిటీ కంక్లూజన్. ఆల్ బి బీయింగ్ ఏ ఇస్ అ పాసిబిలిటీ. ఇది ఎక్కడ డయాగ్రామ్లో ఉందండి, ఇక్కడ మీరు చెప్పొచ్చు కదా ఆల్ బి అంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇవి డిస్టర్బ్ అవ్వచ్చు. చూద్దాం. ఆల్ బి బీయింగ్ ఏ ఇస్ అ పాసిబుల్, ఇది డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు. సెకండ్ వన్, డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు ఆల్ సమ్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ బి చూపించవచ్చు కదా, ఎస్. సమ్ బిఆర్ ఏ చూపించవచ్చు కదా, ఎస్ దిస్. అండ్ సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ ఏఆర్ నాట్ బి, ఈ పోర్షన్ చూపించవచ్చు కదా, ఎస్. సో కాబట్టి ఇవేమైనా డిస్టర్బ్ అవుతున్నాయా, ఏవి డిస్టర్బ్ అవ్వట్లేదు, కాబట్టి దిస్ ఇస్ వ్యాలిడ్ పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ సమ్ బిఆర్ నాట్ ఏ బీయింగ్ పాసిబుల్ అంటున్నాను, సమ్ బిఆర్ నాట్ ఏ బీయింగ్ పాసిబిలిటీ అంటున్నాను. ఇప్పుడు దిస్ ఇస్ అ రిలేషన్ ఐ కెన్ క్లియర్. ఇక్కడ చూపించచ్చు కదండి, ఈ రిలేషన్ అంతా డౌట్ఫుల్ ఉంది. ఇక్కడ ఈ బి అనేది ఖచ్చితంగా ఏ కాదని నేను చూపించచ్చా, ఎస్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఓకే. సో అంటే ఇది కూడా వ్యాలిడ్ పాసిబిలిటీ అవుతుంది, మిగతా వాటిని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, అర్థమైంది కదండి. ఈ విధంగా మనం వాటిని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇవి అండర్స్టాండ్ అవుతే మనకు ఆ తర్వాత అన్ని ఈజీగా వస్తాయి. ఓకే, లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. So let us discuss about the first question. All these questions are a previous year 2019 and 2018 as a 2019 prelims and mains based question in bank, RRB, scale 1 and IBPS PO. So especially prelims and mains. Okay. So first question, no kings are knights, some knights are warriors and only few princes are warriors. Let's go for it. No kings are knights అంటున్నాడు, అంటే ఇక్కడ కంప్లీట్ కింగ్స్ ఎవరు కూడా నైట్ కాదు. అదేవిధంగా నో నైట్స్ ఆల్సో కింగ్స్, బికాస్ నో ఈజ్ పాసిబుల్ టు కన్వర్ట్. ఓకే, మీరు నోని కన్వర్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఛాన్సెస్ టు కన్వర్ట్ నో నైట్స్ ఆర్ కింగ్స్ బికాస్ దెర్ ఆర్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ దెర్ ఆర్ ఓన్లీ టూ కన్వర్షన్స్ ఆర్ ఎగ్జిస్ట్. వాట్ ఆర్ దట్? వన్ ఈస్ నో అండ్ అదర్ ఈస్ సమ్. ఓకే, కేవలం రెండు స్టేట్మెంట్లు మాత్రమే మనం కన్వర్ట్ చేయొచ్చు. ఒకటి నో స్టేట్మెంట్, ఇంకోటి సమ్ స్టేట్మెంట్. ఈ రెండింటి మాత్రమే కన్వర్ట్ చేయగలుగుతాం, మిగతా వాటిని ఎన్ని కూడా కన్వర్ట్ చేయలేము. ఓకే, క్లియర్? నో కింగ్స్ ఆర్ నైట్స్, దర్ ఇస్ నో కామన్ పోర్షన్ బిట్వీన్ కింగ్స్ అండ్ నైట్, దట్స్ వై ఇట్స్ ఎ క్రాస్ సింబల్. క్లియర్? And some knights are warriors. Here only we got word some, that is a definite word, and this is some warriors are knights. Okay, clear? And few princes, nothing but few. We have got a word condition exclusive word, that is called only few. Nothing but what, when we got a word of only few, some positive and some negative. Okay, so this is a రిలేషన్. ఓకే, సో దేర్ ఫోర్ నో పాసిబిలిటీ ఫ్రమ్ ప్రిన్సెస్ టు వారియర్స్. అంటే ప్రిన్సెస్ నుంచి వారియర్స్కి మీరు పాసిబిలిటీస్ని క్రియేట్ చేయలేరు, కానీ ప్రిన్సెస్కి నుంచి వారియర్స్ నుంచి ప్రిన్సెస్కి క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రిన్సెస్ నుంచి ఎందుకు క్రియేట్ చేయాలంటే ప్రిన్సెస్లో కొద్ది పోర్షన్ వారియర్స్ అయ్యారు, కొద్ది పోర్షన్ వారియర్స్ కాదంటున్నాను, కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయడం మనకు ఛాన్సెస్ లేదు. కానీ వారియర్స్ నుంచి ప్రిన్సెస్కి మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ప్రిన్సెస్ టు కింగ్కి క్రియేట్ చేయొచ్చు, ప్రిన్సెస్ టు నైట్కి కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సో అండ్ ఇప్పుడు మనకు కొన్ని ఇన్ఫరెన్సెస్ తయారు చేసుకుందాం, బికాస్ దిస్ ఇన్ఫరెన్సెస్ విల్ హెల్ప్ టు పిక్ అవుట్ అ రైట్ పాసిబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ అ పాసిబుల్ రైట్ ఇన్ఫరెన్సెస్? సమ్ వారియర్స్. విచ్ వారియర్స్? ద వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్. ఎవరైతే వారియర్స్ ఉన్నారో నైట్స్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం కారు, కింగ్స్ కారు. సమ్ వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్ ఆర్ నాట్ కింగ్స్ బికాస్ నో నైట్ ఈస్ అ కింగ్. కాబట్టి ఎవరైతే వారియర్స్ కనుక నైట్స్లో ఉంటారో వాళ్ళు ఎవరే కారు, కింగ్స్ కారు, ఎందుకంటే నో నైట్ ఈజ్ అ కింగ్ అన్నాడు కాబట్టి. ఓకే, క్లియర్? ఎస్. నౌ యూ కెన్ గో ఫర్ ఇట్. ఆల్ ప్రిన్సెస్ కెన్ బి కింగ్స్. ఆల్ ప్రిన్సెస్ని ఎవరు ఆక్యుపై చేయొచ్చు అని చెప్తున్నాను, కింగ్ ఆక్యుపై చేయొచ్చు అని చెప్తున్నాను. ఐ స్పెసిఫిక్లీ మెన్షన్. ఓకే, సో కింగ్ ఆక్యుపై చేయొచ్చు అని చెప్తున్నాను. లెట్స్ గో ఫర్ ఇట్. ఐ జస్ట్ చేంజ్ ద డిస్ డయాగ్రామ్ ఫర్ పాసిబిలిటీ కేసెస్. ఓకే, పాసిబిలిటీ కోసం ఈ డయాగ్రామ్ని ఇలా చేంజ్ చేస్తున్నాను. ఓకే, this. Yeah, this. Now let's go for a test. So is it visible? All princes are kings. It's clear? All princes are kings. Definitely it's clear. Okay, so get my point. ఇక్కడ all princes ఏమవుతున్నారు, కింగ్స్ అవుతున్నారు. All princes can be kings. సో పాసిబిలిటీ చెక్ చేసే ముందు మీకు బేసిక్గా 3 మెమరబుల్ పాయింట్స్ చెప్పాను. పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. వాట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1? సో ఇక్కడ ఫస్ట్ మన డెఫినెట్ కేసెస్ కావద్దని చెప్పాను. ఇట్స్ నాట్ డెఫినెట్ కేసెస్. ఫస్ట్ వన్, ఇట్స్ నాట్ డెఫినెట్ కేసెస్. సో ఇప్పుడు చూద్దాం. ఆల్ ప్రిన్సెస్ కెన్ బి కింగ్స్ డెఫినెట్ స్టేట్మెంటా? కాదు.
డెఫినెట్ కంక్లూజనా కాదు, ఇన్ఫరెన్సా కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్, డు నాట్ డిస్టర్బ్ అదర్ స్టేట్మెంట్స్ అంటున్నాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ ప్రిన్సెస్ కి వారియర్స్ కి రిలేషన్ డిస్టర్బ్ అవ్వలేదు, వారియర్స్ కి నైట్స్ కి రిలేషన్ డిస్టర్బ్ అవ్వలేదు. అదేవిధంగా సమ్ వారియర్స్ కి కింగ్స్ కి ఏదైతే రిలేషన్ ఉందో, సమ్ వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్, ఇదేనండి, సమ్ వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్ ఆర్ నాట్ కింగ్స్. ఎస్, ఇది డిస్టర్బ్ అయిందా? ఇది కూడా డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఇస్ అ వ్యాలిడ్ కంక్లూజన్. ఇఫ్ టూ ఆర్ ఎగ్జిక్యూటెడ్, థర్డ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్, థర్డ్ లాజికల్లీ ఫాలోస్. సో ఇట్ ఇస్ ట్రూ డెఫినెట్లీ. ఓకే, యాజ్ పర్ ద డయాగ్రామ్ we clearly possible to create this possibility. Okay, understand? So let's go for the second one. Okay, let's go for the second one. Second one ఏంటి ఏమంటున్నాడో చూద్దాం. Okay, so what is second one? This is a Venn diagram. Okay, this is a Venn diagram. Let's go for all king can be warriors అంటున్నాడు. All king can be warriors. So అవుతుందో లేదో చూద్దాం. ఓకే, all king can be warriors. డెఫినెట్లీ అవ్వచ్చు. This is okay, so this is a positive or true. Okay, all kings ఏమవుతున్నారు? వారియర్స్ అవుతున్నారు. సో ఇప్పుడు రిలేషన్ చూడండి ఇక్కడ మనకి. సో రిలేషన్స్ లో ఎవరైతే సమ్ వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్ ఆర్ నాట్ కింగ్స్ డిస్టర్బ్ అవ్వట్లేదు, సమ్ వారియర్స్ విచ్ ఆర్ ఇన్ నైట్స్ ఆర్ నాట్ కింగ్స్ డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ ఇది డెఫినెట్ స్టేట్మెంట్ కూడా కాదు. సో వారియర్స్ కి ప్రిన్సెస్ కి సమ్ పాజిటివ్ ఉంది, సమ్ నెగిటివ్ కూడా ఉంది. ఓకే, సమ్ ప్రిన్సెస్ ఆర్ వారియర్స్, సమ్ ప్రిన్సెస్ ఆర్ నాట్ వారియర్స్, అది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో there is no problem. So definitely it true. Okay, definitely true because it is a possibility cases. That one thing is also happen and inkoti disturb cheyatledu and definite cases kuda kaadu. Okay, so therefore both follows. So your answer is both follows. Okay, clear? This is an way to answer a particular question. So which one follows? Both follows. Okay, let's go for the second question. Let's discuss second question. No blues are honey అంటున్నాడు. Some honey are brown and all brown are black అంటున్నాడు. So no blues are honey. ఇక్కడ ఎటువంటి బ్లూస్ కూడా హనీ కాదు. క్లియర్? సో ఇక్కడ వాడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు కాబట్టి నో బ్లూస్ ఆర్ హనీ. ఓకే, నో బ్లూస్ ఆర్ హనీ. క్లియర్? అండ్ సమ్ బ్రౌన్ ఆర్ some honey are brown, some honey are brown, this honey are brown. Okay, and all brown are black కాబట్టి this also all brown are black. Okay, ఇక్కడ నుంచి మీరు కొన్ని ఇన్ఫరెన్సెస్ తయారు చేయొచ్చు. some brown which are in honey are not blues, some brown which are in honey are not blues because no honey is a blue kabatti therefore no brown, so some brown which are in honey are not blues. And some black which are in honey, some black which are in honey are not blues. Okay, clear? ఇవి మీరు ఇన్ఫరెన్సెస్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కంక్లూజన్ చూద్దాం. ఓన్లీ ఫ్యూ హనీ ఆర్ బ్లాక్. మీకు ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నా అంటే సమ్ హనీ ఆర్ బ్లాక్, సమ్ హనీ ఆర్ బ్లాక్ అని ఇక్కడ మీరు చూపించగలుగుతున్నారు. సమ్ హనీ ఆర్ బ్లాక్ అని చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ చూపించాలి. మీరు హనీకి ఉన్న బ్లాక్కి నెగిటివ్ చూపించడానికి ఆ పోర్షన్ మనకేమైనా ఉందా అంటే డౌట్ఫుల్గా ఉంది. సో నెగిటివ్ చూపించడానికి డౌట్ఫుల్గా ఉంది. సో డౌట్ఫుల్గా ఉన్నప్పుడు డైరెక్ట్ నెగిటివ్ని తీసుకోవడం కరెక్ట్ కాదు. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఓన్లీ ఫ్యూ అంటే ఖచ్చితంగా ఏం చెప్పాను, హనీకి అదేవిధంగా బ్లాక్కి, సమ్ హనీ ఆర్ బ్లాక్. సో ఇది పాజిటివ్ ఉంది. ఇక్కడ నెగిటివ్ కూడా చూపించాలి. ఫ్రమ్ హనీ నుంచి చూపించడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? డౌట్ఫుల్ ఉంది కాబట్టి అందులో ఒక సమ్ పాజిటివ్ చూపిస్తున్నాం, సమ్ నాట్ చూపించలేకపోతున్నాం. ఓకే, కాబట్టి డౌట్ఫుల్ ఉంది కాబట్టి అన్ఫాలో. నెక్స్ట్ సమ్ బ్లాక్ కెన్ బి బ్లూ అంటున్నాడు. సమ్ బ్లాక్ కెన్ బి బ్లూ, సమ్ బ్లాక్ కెన్ బి బ్లూ అంటున్నాడు. ఓకే, సో ఐ కెన్ చేంజ్ ద డయాగ్రామ్ ఫర్ రిప్రజెంట్ టు దిస్ వన్. సమ్ బ్లాక్, ఓకే, ఏదైతే బ్లాక్ ఉందో కెన్ బి బ్లూ అంటున్నాడు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. Clear? Yes. Some black can be blue is a possibility. Some black, this black can be blue is a possibility. Is 100% true because there is no overlap
బ్లాక్ అండ్ బ్లూస్ అండ్ హనీ సో ఓవర్లాప్ అవ్వట్లేదు అండ్ కాబట్టి ఇది 100% డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, డెఫినెట్ కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్సెస్ కూడా కాదు, కాబట్టి డెఫినెట్లీ ఇది ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఓన్లీ 2 ఫాలో. ఓకే, ఓన్లీ 2 ఫాలో. సో విచ్ వన్లో 2 ఫాలో ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఫస్ట్ ఎందుకు రాంగ్ అంటే ఫస్ట్ది మనకు సమ్ పాజిటివ్ చూపిస్తున్నాం, సమ్ నెగిటివ్ చూపిస్తేనే మనకు ఓన్లీ ఫ్యూ హనీ ఆర్ బ్లాక్ అని చెప్పించగలుగుతాం. ఓకే, లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఓన్లీ ఫ్యూ బ్లూస్ ఆర్ వాటర్స్ అంటున్నాడు. ఓన్లీ ఫ్యూ బ్లూస్ ఆర్ వాటర్స్, ఓన్లీ ఫ్యూ బ్లూస్ ఆర్ వాటర్స్ అంటే దిస్, so this is positive, this is negative. Only few blue are water, some water are ice అంటున్నాడు. సో some water are ice, clear, and no ice is a blue అంటున్నాడు, no ice is a blue అంటున్నాడు. So what inferences we can create? Some water which are in ice, some water which are in ice are not blue. ఇది మనము క్రియేట్ చేసిన ఇన్ఫరెన్స్. సో ఇదే ఇన్ఫరెన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇన్ఫరెన్స్ కింద ఇస్తుంది 100% డెఫినెట్ కేసెస్ కండి. సమ్ వాటర్ విచ్ ఆర్ ఇన్ ఐస్ ఆర్ నాట్ బ్లూ, ఇన్ఫరెన్సెస్ వాడే ఇచ్చాడు కాబట్టి 100% ఇది ఫాలో అవుతుంది. ఓకే, ఫాలో. నెక్స్ట్ ఆల్ ఐస్ కెన్ బి వాటర్, ఆల్ ఐస్ కెన్ బి వాటర్ అంటున్నాడు. సో లెట్స్ గో ఫర్ చేంజ్ దిస్ డయాగ్రామ్. ఓకే, ఆల్ ఐస్ కెన్ బి వాటర్. లెట్స్ చెక్ అవుట్. ఆల్ ఐస్ కెన్ బి వాటర్. సో డెఫినెట్లీ ఇప్పుడు మనకు చూద్దాం. ఇప్పుడు ఇది చూసే ముందు ఈ డయాగ్రామ్ వల్ల మీకైనా ప్రాబ్లం వచ్చిందో చూద్దాం. సో డూ యూ గెట్ ఎనీ, ఇది డెఫినెట్ కేసెసా కాదు, ఫస్ట్ వన్ ఇది డెఫినెట్ కేసా కాదు, డెఫినెట్ కంక్లూషనా కాదు, ఇన్ఫరెన్సా కాదు, సెకండ్ వన్. అండ్ ఏమంటున్నాను, డు నాట్ డిస్టర్బ్ అదర్ స్టేట్మెంట్స్. ఈ డయాగ్రాము బ్లూకి వాటర్ రిలేషన్ డిస్టర్బ్ చేయలేదు, అదేవిధంగా వాటర్కి ఐస్కి రిలేషన్ డిస్టర్బ్ చేయలేదు, వాటర్కి బ్లూకి రిలేషన్ డిస్టర్బ్ చేయలేదు, అండ్ ఇది డెఫినెట్ కేసెస్ కూడా కాదు, లాజికలీ ట్రూ. సో ఆన్సర్ ఏంటంటే బోత్ ఫాలోస్. సో వాట్స్ యువర్ ఆన్సర్? బోత్ ఫాలోస్. ఓకే, క్లియర్. సో దిస్ ఇస్ అంటే నేను డయాగ్రామ్ని ఆల్ ఐస్ కెన్ బి వాటర్ తీసుకుంటున్నాను, తీసుకోవడం వల్ల నాకు ఈ పోర్షన్ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు, అండ్ ఇట్ లాజికలీ ఫాలోస్. Okay, this is a possibility and true. Okay, let's go for next question. Clear. Some breeds are waters, some breeds are waters, some breeds are water, some breeds are water, butter, sorry, some breeds are butter, some breeds are butter, these breeds are called butter. Okay, these breeds are butter and different cases, and no butter is a tea అంటున్నాడు, no butter is a tea అంటున్నాడు, అండ్ ఆల్ టీ ఈజ్ అ బిస్కెట్ అంటున్నాడు, ఆల్ టీ ఈజ్ అ బిస్కెట్ అంటున్నాడు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఏం తయారు చూద్దాం. సమ్ బ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ బటర్, సమ్ బ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ బటర్, సమ్ బ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ బటర్ ఆర్ నాట్ టీ. ఓకే, అండ్ నాట్ టీ అంటున్నాడు. సమ్ బ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ బటర్, సమ్ బ్రెడ్స్ విచ్ ఆర్ ఇన్ బటర్ ఆర్ నాట్, కంపల్సరీ ఏమవుతుంది, టీ అవుతుంది. ఓకే, క్లియర్. అండ్ ఇంకోటి ఏంటిది, సమ్ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ, సమ్ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ ఆర్ నాట్ బటర్. ఓకే, నాట్ అ బటర్. ఓకే, సో ఇది క్లియర్గా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ట్రూ. ఓకే, దిస్ ఇస్ ట్రూ. ఓకే, సమ్ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ ఆర్ నాట్ అ బటర్, ఎస్ ఇట్ ఇస్ ట్రూ. ఓకే, ఇప్పుడు చూద్దాం వాడిచ్చే మనకి ఇవి ఇన్ఫ్లుయెన్సెస్ వస్తున్నాయి, వాడి నుంచి స్టేట్మెంట్ చూద్దాం, సమ్ కంక్లూషన్ చూద్దాం. సమ్ బిస్కెట్స్ ఆర్ నాట్ బటర్, సమ్ బిస్కెట్స్ ఆర్ నాట్ బటర్, ఎస్ ఇట్ ఇన్ఫరెన్స్ ఆల్రెడీ వస్తుంది. సమ్ బటర్ ఆర్ నాట్ బిస్కెట్, సమ్ బటర్ ఆర్ నాట్ బిస్కెట్. ఓకే, చూడండి ఇక్కడ మనకు బిస్కెట్ నుంచి ఏముంది, సమ్ బిస్కెట్. ఓకే, ఆల్రెడీ ఉంది కదా, సమ్ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ ఆర్ నాట్ బటర్. సో సమ్ నాట్ని కన్వర్ట్ చేయొచ్చా అంటే దర్ ఈస్ నో పాసిబుల్ టు కన్వర్ట్. సమ్ నాట్ని కన్వర్ట్ చేయొచ్చా, కన్వర్ట్ చేయలేము. ఓకే, గుర్తుపెట్టుకోండి, సమ్ బిస్కెట్, ఏ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ ఆర్ నాట్ బటర్, కానీ మీరు బటర్ నుంచి ఇన్ఫర్మేషన్ చేయడం చాలా కష్టం. సమ్ని కన్వర్ట్ చేయొచ్చు, యూ కెన్ కన్వర్ట్ సమ్ని కన్వర్ట్ చేయొచ్చు, కానీ సమ్ నాట్ని కన్వర్ట్ చేయలేము. ఓకే, దెర్ ఇస్ నో ఛాన్సెస్ టు కన్వర్ట్ సమ్ నాట్. ఓకే, సో సమ్ బిస్కెట్ విచ్ ఆర్ ఇన్ టీ ఆర్ నాట్ బటర్ ఇక్కడ నుంచి ఉంది, కానీ బటర్ నుంచి బిస్కెట్కి నెగిటివిటీని చూపడం చాలా కష్టం, ఎందుకంటే డౌట్ఫుల్ ఉంది కాబట్టి. ఓకే, దిస్ ఇస్ రాంగ్. ఓకే, దిస్ ఇస్ రాంగ్. ఓన్లీ విచ్ ఫాలోస్, ఫస్ట్ వన్ ఫాలోస్. ఓకే, ఓన్లీ ఫస్ట్ వన్ ఫాలోస్, ఎందుకంటే సమ్ నాట్ని మనం కన్వర్ట్ చేయలేము. క్లియర్, సమ్ నాట్ ఈజ్ అ ఇన్కంప్లీట్ యాక్షన్, సో ఇన్కంప్లీట్ యాక్షన్ ఆర్ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలో. ఓకే, అండర్స్టాండ్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Some offices are buildings as I represent in diagrams.
some offices are building. Yes. Okay. Some offices are building. Next, some offices are building. Only few buildings are houses. This is positive and this is negative. And this is positive and this is negative. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ బిల్డింగ్స్ ఆర్ గ్రీన్స్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఇన్ఫరెన్సెస్ తయారు చేయాలి. ఎందుకంటే ఆఫీస్ నుంచి హౌస్ రిలేషన్ డౌట్ఫుల్ ఉంది, ఆఫీస్ నుంచి గ్రీన్ రిలేషన్ డౌట్ఫుల్ ఉంది, ఆఫీస్ నుంచి గ్రీన్ కూడా రిలేషన్ డౌట్ఫుల్ ఉంది కాబట్టి నో ఇన్ఫరెన్స్ ఫ్రమ్ థర్డ్ ఎలిమెంట్ కి ఇన్ఫరెన్సెస్ ని క్రియేట్ చేయలేము. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏమంటాడు, సమ్ ఆఫీసెస్ ఆర్ గ్రీన్. ఆఫీస్ కి గ్రీన్ రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంటే ఏమవుతుంది? డెఫినెట్ కేసెస్ అన్ఫాలో. ఓకే, క్లియర్. సో సమ్ ఆఫీసర్స్ అంటే చూడండి, ఆఫీసర్స్ కి గ్రీన్ రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంది. డౌట్ఫుల్ ఉంటే అన్ఫాలో. ఓకే, డౌట్ఫుల్ ఉంటే అన్ఫాలో. సమ్ హౌసెస్ కెన్ బి వచ్చింది, సమ్ హౌసెస్ కెన్ బి గ్రీన్ అంటున్నాడు. సమ్ హౌసెస్ కెన్ బి గ్రీన్. కెన్ ఐ డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ వన్? ఓకే, సో సమ్ హౌసెస్ కెన్ బి గ్రీన్. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. సో డెఫినెట్లీ ఇక్కడ మనకు ఛాన్సెస్ ఉంది. సో దాన్ని మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. సమ్ హౌసెస్ కెన్ బి గ్రీన్. సో సమ్ హౌసెస్ కెన్ బి గ్రీన్ వల్ల మనకి రిలేషన్స్ ఏమైనా డ్యామేజ్ అనేది చూద్దాం. సో లెట్స్ గో ఫర్ ఇట్. ఫస్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, డెఫినెట్ కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్సెస్ కాదు. సెకండ్ వన్, సో ఏ రిలేషన్స్ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు, ఇన్ఫరెన్సెస్ లేదు కాబట్టి డిస్టర్బ్ అవ్వట్లేదు. సో ఏ రిలేషన్స్ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు కాబట్టి లాజికలీ ఫాలోస్. సో డెఫినెట్లీ విచ్ వన్ ఫాలోస్? 2 ఫాలోస్. ఓకే, ఓన్లీ 2 ఫాలోస్ ఇస్ అ రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్లీ అండర్స్టాండ్. సో ఈ విధంగా దీన్ని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఆల్ ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ అంటున్నాడు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ అంటున్నాడు. ఓకే, క్లియర్. ఆల్ ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ. సో హియర్ ఆల్ ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ అండ్ సమ్ ఓన్లీ ఫ్యూ కాస్ట్లీ ఆర్ టమాటోస్ అంటున్నాడు. ఓన్లీ ఫ్యూ కాస్ట్లీ ఆర్ టమాటోస్ అంటున్నారు. సో దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ గా తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ నెగిటివ్. ఓకే, క్లియర్. దిస్ ఇస్ నెగిటివ్ అండ్ దిస్ ఇస్ పాజిటివ్ అవుతుంది. ఓకే, సారీ, దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ గా తీసుకోవచ్చు. ఓకే, అదే ఏమంటున్నాడు? నో టమాటోస్ ఆర్ బ్రౌన్ అంటున్నాడు. నో టమాటోస్ ఆర్ బ్రౌన్. సో ఐ కెన్ గివ్ సమ్ ఇన్ఫరెన్సెస్. సమ్ కాస్ట్లీ విచ్ ఆర్ ఇన్ టమాటోస్ ఆర్ నాట్ బ్రౌన్. ఐ మేడ్ దిస్ ఇన్ఫరెన్స్. ఓకే, దిస్ ఇన్ఫరెన్స్ విల్ హెల్ప్ టు సాల్వ్ సమ్ set of possibilities and a different question. ఇక్కడ ఏమంటే ఫస్ట్ వన్, ఆల్ కాస్ట్లీ కెన్ బి బ్రౌన్ అంటున్నాడు. ఆల్ కాస్ట్లీ కెన్ బి బ్రౌన్ అంటున్నాడు. సో లెట్స్ గో టు చేంజ్ ద డయాగ్రామ్ ఫర్ పాసిబిలిటీ బేస్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఓకే, okay, I change the diagram for respect to this one and this. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చేద్దాం. ఓకే, ఈ డయాగ్రామ్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూద్దాం. ఫస్ట్ వన్, ఇది డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్స్. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే నో టమాటోస్ ఆర్ బ్రౌన్. ఇప్పుడు ఇది బ్రౌన్ అయినాయి కదా. ఎస్, సో దీనిలో కానీ ఇప్పుడు ఏమైనాయి? సమ్ టమాటోస్ ఏమైనాయి? బ్రౌన్ ఉన్నాయి. అంటే ఒక స్టేట్మెంట్ డిస్టర్బ్ అయింది. అదేవిధంగా సమ్ కాస్ట్లీ ఆర్ విచ్ ఆర్ ఇన్ టమాటోస్ ఆర్ నాట్ బ్రౌన్. సమ్ కాస్ట్లీ ఏం కావద్దు? బ్రౌన్ కావద్దు. కానీ ఇక్కడ ఆల్ కాస్ట్లీ ఏమైనా బ్రౌన్ ఉన్నాయి. ఇది కూడా డిస్టర్బ్ అయింది. సో డిస్టర్బ్ అయింది కాబట్టి ఇది అన్ఫాలో పాసిబిలిటీ. ఓకే, దిస్ ఇస్ అన్ఫాలో. ఓకే, సో క్లియర్. ఇక్కడ మనకు చూడండి, ఈ డయాగ్రామ్ వల్ల మనకు రెండు డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ అన్ఫాలో. ఓకే, సో దిస్ ఈస్ అన్ అన్ఫాలో. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఆల్ ఆనియన్స్ కెన్ బి బ్రౌన్ అంటున్నాడు. ఆల్ ఆనియన్స్ కెన్ బి బ్రౌన్. ఓకే, సో ఇదే డయాగ్రామ్ని ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. ఆల్ ఆనియన్స్ కెన్ బి బ్రౌన్. సో దిస్ ఇస్ బ్రౌన్ పొజిషన్. ఇప్పుడు నేను బ్రౌన్ పొజిషన్కి వచ్చేసాను. దిస్ ఇస్ బ్రౌన్. ఓకే, సో ఆల్ ఆనియన్స్ ఆర్ బ్రౌన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, నో బ్రౌన్ ఇస్ టమాటో. నో బ్రౌన్ ఇస్ టమాటో డిస్టర్బ్ అవ్వలేదు. సమ్ కాస్ట్లీ ఆర్ నాట్ టమాటోస్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, సో క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డెఫినెట్ స్టేట్మెంట్ కాదు,
అదేవిధంగా ఇది స్టేట్మెంట్ని కానీ కంక్లూజన్ కానీ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఇది మనకు డెఫినెట్లీ ఏమవుతుంది, ఫాలో అవుతుంది. ఎందుకంటే చూడండి, ఆల్ ఆనియన్స్ ఆర్ బ్రౌన్ అన్నప్పుడు సమ్ కాస్ట్లీ ఆర్ నాట్ బ్రౌన్ డిస్టర్బ్ అవ్వలేదు. అదేవిధంగా నో టమాటా ఈజ్ అ బ్రౌన్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇది స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్సెస్ కాదు, కాబట్టి ఇది ఒక వ్యాలిడ్ పాసిబిలిటీ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బేసికలీ విచ్ వన్ ఫాలోస్ అండ్ 2 ఫాలోస్. ఓకే, విచ్ వన్ ఫాలోస్, 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సమ్ ప్లానెట్స్ ఆర్ ప్లూటో అండ్ ఓన్లీ ఫ్యూ ప్లూటో ఆర్ మెర్క్యూరీ అండ్ నో సన్ ఈజ్ అ మెర్క్యూరీ. సో ఇక్కడ సమ్ ప్లానెట్స్ ఆర్ ప్లూటో అంటున్నాడు. సమ్ ప్లానెట్స్ ఆర్ ప్లూటో. సో హియర్ ఇట్ ఇస్, I draw the diagram clearly. Some planets are Pluto. Okay, yes. Some planets are Pluto, yes. అదేవిధంగా no few Pluto are, sorry, only few Pluto are Mercury అంటున్నాడు. This is positive and this is negative. Clear? Yes. And no sun is a Mercury అంటున్నాడు. This is clear. So I can make some inferences. Some Pluto which are in this position, some Pluto which are in Mercury, some Pluto which are in Mercury are not sun. Yes, it is definite inference. This inference can help to solve conclusion. Some Pluto is not sun. ఇది ఆల్రెడీ ఇన్ఫరెన్స్ కాబట్టి డెఫినెట్ కంక్లూజన్ అవుతుంది. చూడండి, ఇన్ఫరెన్సెస్ ని మీరు మేక్ చేయడం వల్ల కంక్లూజన్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సమ్ ప్లూటో విచ్ ఆర్ ఇన్ మెర్క్యూరీ ఆర్ నాట్ సన్ ఇస్ ఇన్ఫరెన్స్ అండ్ డెఫినెట్ కంక్లూజన్. ఓకే, నెక్స్ట్ ఆల్ ప్లానెట్స్ కెన్ బి సన్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానెట్ కెన్ బి సన్. దీనికి రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంటే ఖచ్చితంగా మీరు పాసిబిలిటీని క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ఆల్ ప్లానెట్ తీసుకుంటారు కాబట్టి ప్లాన్ నుంచి మెర్క్యూరీ కూడా రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంది. ఓకే, సో డౌట్ఫుల్ ఉంది కాబట్టి ఈ సన్ మొత్తం వచ్చి ప్లానెట్ రీజియన్ ఆక్రమించింది. ఇప్పుడు చూడండి, ఇలా ఆక్రమించింది. ఓకే, సో దిస్ ఇస్ సన్. ఇప్పుడు ఇది సన్ అంటున్నా. ఓకే, ఆల్ ప్లానెట్స్ కెన్ బి సన్ అవ్వడం వల్ల ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు? సమ్ ప్లూటో ఆర్ నాట్ సన్ అనేది ఇక్కడ చూపించచ్చు కదా. ఎస్, సమ్ ప్లూటో విచ్ ఆర్ నాట్ సన్ చూపించచ్చు. అండ్ నో సన్ ఈజ్ అ మెర్క్యూరీ అని డిస్టర్బ్ అయిందా? డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇది డెఫినెట్ కాదు, డెఫినెట్ ఇన్ఫరెన్స్ కాదు, స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, వేటిని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఇది కూడా మనకు లాజికలీ ఫాలోస్ అవుతుంది. యువర్ ఆన్సర్ ఇస్ బోత్ ఫాలోస్. యువర్ ఆన్సర్ ఇస్ విచ్ వన్? బోత్ ఫాలోస్. ఈ విధంగా మీరు ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్న పాయింట్ ఏంటంటే, మరి పాసిబిలిటీస్ తయారు చేసేటప్పుడు నేను చెప్పిన బేస్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆల్ ఆర్సెస్ ఆర్ మేజ్. ఓకే, ఆల్ ఆర్సెస్ ఆర్ మేజ్. ఆల్ ఆర్సెస్ ఆర్ మేజ్ ఈస్ క్లియర్. ఎస్, అండ్ all arses are made. All next ఏమంటున్నాడు? ఓన్లీ ఫ్యూ మేసెస్ ఆర్ ఫోల్స్ అంటున్నాడు. దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్. అండ్ సమ్ ఫోల్స్ ఆర్ బ్రెడ్స్ అంటున్నాడు. దిస్ ఇస్ పాజిటివ్. ఓకే, యూ కెన్ క్రియేట్ సమ్ ఇన్ఫరెన్సెస్. సమ్ మేసెస్ ఆర్ ఫోల్స్. సమ్ మేసెస్ ఆర్ ఫోల్. ఎస్, దిస్ మేసెస్ ఆర్ ఏమవుతున్నాయి? ఫోల్స్ అవుతున్నాయి. ఎస్, 100%. అదేవిధంగా సమ్ మేసెస్ ఆర్ నాట్ ఫోల్స్. ఓకే, దిస్ వన్. ఓకే, సమ్ మేసెస్ ఆర్ నాట్ ఫోల్. దిస్ ఇన్ఫరెన్సెస్ ఐ మేడ్ హియర్. చూద్దాం నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అంటున్నాడు. ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అంటున్నాడు. ఓకే, ఐ జస్ట్ చేంజ్ ద డయాగ్రామ్. ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్. సో దిస్ వన్, ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అంటున్నాడు. ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అనేది డెఫినెట్ కేసా? చూద్దాం. డెఫినెట్ కేసు కాదు, ఇన్ఫరెన్స్ కాదు, స్టేట్మెంట్ కాదు. రెండోది చూద్దాం. సమ్ మేసెస్ ఆర్ ఫోల్స్. సమ్ మేసెస్ ఆర్ ఫోల్స్ ఇక్కడ డిస్టర్బ్ అయిందా? సమ్ మేసెస్ ఆర్ ఫోల్స్ డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, ఒకటి డిస్టర్బ్ అవ్వలేదు. సమ్ మేసెస్ ఆర్ నాట్ ఫోల్స్. ఏ మేసెస్? ఈ మేసెస్. సమ్ మేసెస్ ఆర్ నాట్ ఫోల్స్, ఇది కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, అదేవిధంగా రిలేషన్ చూద్దాం క్లియర్లీ. సో మిగతా స్టేట్మెంట్స్ ఏ కూడా డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి సో డెఫినెట్లీ ఇది మనకి ఏమవుతుంది? ఫాలో అవుతుంది. సో 1 ఫాలో. ఓకే, సో క్లియర్, అండర్స్టాండ్. చూడండి, ఇక్కడ ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అంటున్నాను. ఆల్ ఆర్సెస్ కెన్ బి ఫోల్స్ అయినప్పుడు సమ్ మేసెస్ ఆర్ ఫోల్స్ డిస్టర్బ్ అవ్వలేదు, సమ్ మేస్ ఆర్ నాట్ ఫోల్స్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. సో కంపల్సరీ ఇది మనకు డెఫినెట్ పాసిబిలిటీ కంక్లూషన్ అవుతుంది. ఓకే, క్లియర్. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ అన్నాడు, సమ్ బ్రీడ్స్ ఆర్ నాట్ మేస్ అంటున్నాడు. సమ్ బ్రీడ్స్ ఆర్ నాట్ మేస్. సో మరి బ్రీడ్స్ కి మేస్ కి రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంది. సో డౌట్ఫుల్ ఉంటే నో డెఫినెట్ కంక్లూషన్. ఓకే, మీరు చూడండి, మేస్ కి బ్రీడ్స్ కి రిలేషన్ కనెక్ట్ అయినాయా? కనెక్ట్ కాలేదు. సో కనెక్ట్ కాలేదు కాబట్టి డౌట్ఫుల్ ఉంటే అన్ఫాలో. సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 ఫాలో. సో ఎందుకు 1 ఫాలో అంటే ఇక్కడ చూడండి, బ్రీడ్స్ కి మేస్ కి రిలేషన్ చెప్పలేదు మనకు, డౌట్ఫుల్ ఉంది. డౌట్ఫుల్ ఉంటే నో డెఫినెట్ కేసెస్. ఇక్కడ ఆర్ సమ్ బ్రీడ్స్ ఆర్ నాట్ మేస్ అని వచ్చింది మనకు, ఇక్కడ
పాసిబిలిటీ వర్డ్ రాలేదు, అన్ని కూడా డెఫినెట్ వర్డ్ వచ్చినాయి కాబట్టి ఇది 100% అన్ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నో ఫ్రెష్ ఆర్ స్టేల్, నో ఫ్రెష్ ఆర్ స్టేల్, సమ్ గ్రీన్స్ ఆర్ స్టేల్, సమ్ గ్రీన్స్ ఆర్ స్టేల్ ఎస్ దిస్ ఇస్. అదేవిధంగా ఓన్లీ ఫ్యూ ఫ్రెష్ ఆర్ grapes and stales, and no only few fresh are grapes అంటున్నాడు, some positive and some negative. Okay, clear. I'm going to create some inferences. Some grapes, so which are in this one, some grapes. Okay, some grapes which are in fresh are not stale. ఇది తయారు చేసాము. ఇంకోటి ఏంటిది, some green with this relation. Okay, some green with this relation. Okay, some green, so which are in stale are not fresh అంటున్నాడు. Yes, it is. ఇది నేను తయారు చేసిన ఇన్ఫరెన్సెస్. ఇప్పుడు చూద్దాం. ఆల్ గ్రేప్స్ కెన్ బి స్టేల్ అంటున్నాడు. ఆల్ గ్రేప్స్ చూడండి, ఆల్ గ్రేప్స్ దిస్ ఇఫ్ ఐ డ్రా డయాగ్రామ్ లైక్ పాసిబిలిటీ. ఇప్పుడు మనకు ఏం చూద్దాం, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు, కంక్లూజన్, రెండో చూద్దాం. ఆల్ గ్రేప్స్ కెన్ బి ఏమంటున్నాడు, ఆల్ గ్రేప్స్ కెన్ బి స్టేల్ అంటున్నాడు. ఆల్ గ్రేప్స్ కెన్ బి స్టేల్. ఓకే, దిస్ ఇస్. ఈ డయాగ్రామ్ మర్చిపోండి, ఇప్పుడు ఇది ఫాలో అవ్వండి. ఆల్ గ్రేప్స్ కెన్ బి స్టేల్ అవ్వడం వల్ల చూద్దాం. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సమ్ ఫ్రెషెస్ ఆర్ ఏమవుతున్నాయి, స్టేల్ అవుతున్నాయి. ఓకే, సమ్ ఫ్రెషెస్ ఆర్ ఏమవుతుంది, స్టేల్. కానీ ఇక్కడ నో ఫ్రెషెస్ స్టేల్ అవుతున్నాయి, అంటే ఒక స్టేట్మెంట్ డిస్టర్బ్ అయింది. సో స్టేట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, పాసిబిలిటీ అవుతుందా, అవ్వదు. సో దిస్ ఇస్ అన్ఫాలో. ఓకే, సో దిస్ ఇస్ అన్ఫాలో. ఓకే, దిస్ ఇస్ అన్ఫాలో. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ఎందుకు అన్ఫాలో అవుతుంది అనేది ఇప్పుడు మనకి రీజన్ అర్థమైంది కదండి. దిస్ బేసిక్ పాయింట్ వి ఫాలో హియర్ ఇట్ ఇస్. ఓకే, క్లియర్. యా, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమంటున్నారో చూద్దాం. సో సమ్ గ్రీన్స్ కెన్ బి ఫ్రెష్, సమ్ గ్రీన్ కెన్ బి ఫ్రెష్ అంటున్నాడు. సో ఫ్రెష్ కి గ్రీన్ కి రిలేషన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే రిలేషన్లో చూద్దాం, మనకు సమ్ గ్రీన్స్ కెన్ బి ఫ్రెష్. ఇక్కడ రిలేషన్ మనకు ఈ రిలేషన్ మాత్రం ఉంది, ఇక్కడ మనకు చూపించవచ్చు కదా. ఎస్, సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్లీ డ్రా దిస్ డయాగ్రామ్ హియర్, దిస్ వన్. ఓకే, సమ్ గ్రీన్ విచ్ ఆర్ ఇన్ స్టేల్, నాట్ ఏ ఫ్రెష్. ఓకే, డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ వన్, ఈ పాసిబిలిటీ డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు. రెండోది చూద్దాం, మిగతా డిస్టర్బ్ చేద్దాం. చూద్దాం. నో ఫ్రెష్ ఇస్ అ స్టేల్, డిస్టర్బ్ అయిందా, నో ఫ్రెష్ ఇస్ అ స్టేల్, ఇక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, క్లియర్. అండ్ కంక్లూజన్ చూద్దాం. ఏంటా కంక్లూజన్ అంటే సమ్ గ్రీన్ విచ్ ఆర్ ఇన్ స్టేల్ ఆర్ నాట్ ఫ్రెష్, డిస్టర్బ్ అవ్వలేదు, ఇక్కడ చూపించవచ్చు. ఇట్స్ క్లియర్లీ. ఓకే, డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, ఇది చూపిస్తున్నాము, అండ్ కంక్లూజన్ కూడా చూపిస్తున్నాము, కాబట్టి ఇట్స్ క్లియర్. ఓకే, చూడండి, ఇది డెఫినెట్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు. ఇప్పుడు వీటిని డిస్టర్బ్ చేసిందో చూద్దాం. ఈ గ్రీన్ ఉంది, సమ్ గ్రీన్ ఆర్ స్టేల్, ఇది డిస్టర్బ్ అవ్వలేదు. సమ్ గ్రీన్ విచ్ ఆర్ ఇన్ స్టేల్ ఆర్ నాట్ ఫ్రెష్, ఇది కూడా డిస్టర్బ్ అవ్వలేదు. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, సో గ్రీన్ కి గ్రేప్స్ కి రిలేషన్ అసలు ఏం లేదు కాబట్టి అవి ఎలా డిస్టర్బ్ అవ్వదు. సో కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అయింది, సో సెకండ్ వన్ ఫాలో అయింది కాబట్టి, సో విచ్ వన్ ఫాలో, సో 2 ఫాలో ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 2 ఫాలో ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా వీటిని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ అండ్ ఇంపార్టెంట్ అండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు 1 by 1 సాల్వ్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ఈ ఓన్లీ ఫ్యూ కేసెస్లో మీరు ఏంటి అన్నీ ఒకసారి ఫాలో అవ్వండి. అసలు ఓన్లీ అంటే ఏంటి, ఓన్లీ ఏ క్వాంటిఫైర్ ఎలా ఫామ్ అయింది, అదేవిధంగా ఓన్లీ ఫ్యూ క్వాంటిఫైర్ ఎలా ఫామ్ అవుతున్నాయి, దాని రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి నోట్స్ని రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత మీకు డెఫినెట్ కంక్లూషన్స్ అంటే ఏంటి, పాసిబిలిటీ కంక్లూషన్స్ అంటే ఒకసారి నేర్చుకోండి. సో తర్వాత ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం 1 by 1 సాల్వ్ చేయడం జరిగింది. సో దిస్ ఆర్ ద బేస్, ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి అన్ని కూడా రివైజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిగినర్స్ ఉన్నారో, మీరు టెన్షన్ పడకండి. మళ్ళీ సిలైజ్ అన్ని మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేను తీసుకెళ్తాను. సో ఈ వీడియోని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా రీపోస్ట్ చేయడం జరుగుతుంది. సో this is classes on only and only few. Okay, so thank you for watching. Stay tuned to Navin Raj Maths YouTube channel and CBS YouTube channel. So we're going to provide videos as per subscriber demanding. Thank you.